హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టిప్ నెంబర్ 1 అండి. పిల్లల ప్యాంట్స్ ఉంటాయి కదండి, ఇలాంటి ప్యాంట్స్కి కొన్ని ప్యాంట్స్కి ఎలాస్టిక్ అయితే వచ్చి ఉంటుందండి. లూజ్గా ఉన్నా కూడా మనము టైట్ చేసుకోవచ్చు ఆ ప్యాంట్ని. ఇలా ఎలాస్టిక్ రానప్పుడు ఏం చేయాలంటే చూపిస్తాను చూడండి. ఈ ప్యాంట్కి ఎలాస్టిక్ రాలేదండి. ఇలాంటి ప్యాంట్స్ లూజ్ అయినప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇలా పార్సల్కి రబ్బర్స్ వచ్చింటాయి కదా, ఇలాంటి ఒకటి ఇలా బటన్కి వేసేసి ఇలా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు స్టిచ్ చేయించే పనే ఉండదండి. ఎప్పుడైనా తొందరగా బయటికి వెళ్ళాలంటే ప్యాంట్స్ అనేది లూజ్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు చూడండి, ఇలా మనం రబ్బర్తో కనుక వేసుకున్నామంటే మనము సూది దారంతో కుట్టు వేయకుండానే పిల్లలకు ప్యాంట్ అనేది ఫిట్గా అవుతుందండి. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 2 అండి. ఇలా బాక్స్ వచ్చింటాయి కదండి, సోప్స్ అవి కొంటూ ఉంటాము. ఇలాంటి బాక్స్ వస్తాయి కదా, సోప్ ఖాళీ అయిన తర్వాత పడేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, ఇలా బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఇంట్లో బ్యాంగిల్స్ ఇలా పెట్టేసుకుంటే మనకు నీట్గా అన్నీ ఒకే చోటు దొరుకుతాయండి. మన దగ్గర ఎన్ని బ్యాంగిల్స్ ఉంటే అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. అన్నీ ఒకే చోటు ఉంటాయి, పగిలిపోకుండా ఉంటాయి. మనకు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇలా పెట్టేసుకోవచ్చండి. బ్యాంగిల్సే కాదండి, చూడండి ఇలా హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా ఇంట్లో మనకు, అవి కూడా మన దగ్గర ఎన్ని ఉంటే అన్నీ ఇలా వేసి పెట్టుకున్నట్లయితే అన్నీ కూడాను ఒకే చోటు దొరుకుతాయండి. మనము ఎక్కడ ఎదికే పని ఉండదు. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. టిప్ నెంబర్ 3 అండి. మనము శారీ పిన్ పెట్టుకుంటూ ఉంటాము. అలాగే శారీ పిన్ కాకుండా ఇలా సేఫ్టీ పిన్ కూడా శారీకి అయితే పెడుతూ ఉంటాం కదా, అవి ఒక్కొక్కసారి షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా నైల్ కటర్ ఉంటుంది కదండి, ఇలాంటిది తీసుకొని ఇలా కాస్త రబ్ చేయాలండి పిన్నిని. ఇలా రబ్ చేస్తే మనకు మందంగా ఉన్న శారీకి కూడాను మనము ఈజీగా పెట్టేసుకోవచ్చండి పిన్ అనేది. శారీలు మందంగా ఉండేటికైతే మనకు పిన్ని పెట్టడమే కష్టమైపోతుంది. అలా కాకుండా చూడండి, ఇలా కాస్త రబ్ చేసి పిన్నిని శారీకి పెట్టుకున్నట్లయితే ఎంత మందంగా ఉండే శారీకైనా కూడా మనము పిన్ని అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా ఈ టిప్ నచ్చుతుందండి. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 4 అండి. ఇలా 1 గ్రామ్ గోల్డ్వి మనము ఇయర్ రింగ్స్ ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఇవైతే కొందరికి పడవు. ఇవి పెట్టుకున్న వెంటనే దురద రావడము, అలాగే ఇన్ఫెక్షన్ కావడము ఇలా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే చూడండి, ఇలా కాస్త వ్యాస్లైన్ తీసేసుకొని ఇలా అప్లై చేసేయండి. ఇలా అప్లై చేసి కనుక మనం చెవులకు పెట్టుకున్నట్లయితే దురద కానీ ఇన్ఫెక్షన్ కానీ రాకుండా ఉంటుంది. అందరికీ బాగా సెట్ అవుతుంది ఇలా పెట్టుకున్నట్లయితే. అంతే కదండి, ఇలాంటి బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, వీటికి కూడా కాస్త ఇలా అప్లై చేసినట్లయితే వ్యాస్లైన్ని, ఇవి కూడా షైనింగ్ పోకుండా ఎక్కువ రోజుల దాకా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 5 అండి. మనము వెల్లుల్లి ఒలుచుకుంటూ ఉంటాం కదండి, ఒలిచినప్పుడు దీంట్లో కాడ ఉంటుంది కదండి, కాడ పడేస్తూ ఉంటాం మనము. దీన్ని పడేయకుండా ఏం చేయాలంటే చూడండి, మనము పల్లీలు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలాంటి కాడల్ని వేసి పెట్టేయండి, పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే పల్లీలు ఎన్ని రోజులు ఉన్నా కూడా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా ఈ టిప్ నచ్చుతుందండి. టిప్ నెంబర్ 6 అండి. ఆలుగడ్డలు ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాము. అవి వర్షాకాలం కాబట్టి తొందరగా మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. అలా మొలకలు రాకుండా ఉండాలంటే మనం బయట పెట్టినా కూడా మొలకలు రాకుండా ఉండాలంటే ఎక్కువ రోజులు వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, ఈ వెల్లుల్లి రెబ్బలు అయితే ఇలా వేసేయండి. ఇలా వేసేసి మనము స్టోర్ చేసుకున్నట్లయితే చూడండి, మనకు బయట పెట్టినా కూడా ఎక్కువ రోజుల దాకా నిలువ ఉంటాయి, మొలకలు అనేవి రావండి. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 7 అండి. ఇలాంటి బ్యాంగిల్స్ ఇంట్లో ఉంటాయి కదండి, ఒక బ్యాంగిల్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. దీన్ని ఏం చేస్తానంటే చూడండి, మనకి నాప్కిన్ ఉంటుంది కదండి ఇంట్లో, మనం కిచెన్లో కానీ అలాగే వాష్ బేసిన్ దగ్గర కానీ వాడుతూ ఉంటాం కదా, దానికి ఇలా బ్యాంగిల్కి అయితే వేసేసాను. దీనికి ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేస్తున్నానండి.
దీన్ని మనము కిచెన్లో కానీ లేదంటే వాష్ బేసిన్ దగ్గర కానీ ఇలా హ్యాంగ్ చేసేసుకుంటే మనకు హ్యాండ్స్ తుడుచుకోవడానికి వీలుగా ఉంటుంది. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుందండి. టిప్ నెంబర్ 8 అండి. ఒక టిష్యూ పేపర్ తీసుకుంటున్నాను. అందులోకి ఒక 1 స్పూన్ పసుపు అయితే తీసుకుంటున్నాను. తర్వాత కొన్ని మిరియాలు తీసుకుంటున్నానండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. మీకు ఎలా కావాలో అలా ఫోల్డ్ చేసేసుకోండి. నేనైతే ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. దీనికైతే నేను ఒక రబ్బర్ అయితే పెట్టేస్తున్నానండి. దీన్ని ఏం చేయాలంటే ఇలాంటివి మీకు ఎన్ని కావాలో అన్ని రెడీ చేసుకోండి. బియ్యంలోకి అయితే పెట్టేయండి. పురుగు పట్టకుండా ఉంటుందండి బియ్యం సంచిలోకి ఒక 2-3 చేసుకొని బియ్యం సంచిలోకి అలాగే ఇలా బియ్యం డబ్బాలోకి ఒక్కొక్కటి వేసి పెట్టామంటే మనకు బియ్యం అనేది పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. టిప్ నెంబర్ 9 అండి. ఒక గిన్నె తీసుకున్నాను. అందులోకి కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ అయితే వేసుకుంటున్నాను. తర్వాత మీరు ఫేస్కి ఏ పౌడర్ వాడితే అది తీసుకోండి. మా ఇంట్లో నేను ఏ పౌడర్ వాడితే అది తీసుకున్నాను. కొంచెం పౌడర్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత కాస్త పసుపు వేసుకోవాలండి. పసుపు ఎక్కువ వేయకూడదు, కాస్త వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిసేదాకా నీట్గా కలిపేసుకోవాలి. ఇది దేనికంటే మనము పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మన దగ్గర మేకప్ సెట్ ఏమీ లేకపోయినా కూడా చూడండి ఇలా చేసుకున్నట్లయితే మనకు మంచి మేకప్ లుక్ అయితే ఉంటుందండి. మంచి గ్లో వస్తుంది ఫేస్ అనేది. చూడండి, ఇలా ఫేస్ మొత్తం ఇలా దీన్ని అయితే అప్లై చేసేయాలండి. ఇంకా మనకు వేరే మేకప్ ఐటమే అవసరం లేదండి. అంత నీట్గా కనిపిస్తుంది ఫేస్ అనేది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చూడండి, డిఫరెన్స్ అయితే మీరే చూస్తున్నారు కదా. టిప్ నెంబర్ 10 అండి. మనము పెళ్ళిళ్ళకి అలాగే ఫంక్షన్స్కి ఏదైనా వెళ్ళినప్పుడు ఇలా వర్క్ బ్లౌజెస్ అయితే వేసుకెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు మనకి చెంక దగ్గర చెమట అనేది కారి మనకు బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే బ్లౌజ్ కూడా పాడవుతూ ఉంటుందండి. అలా అవ్వకుండా ఉండాలంటే చూడండి, ఇలా చేసి చూడండి. నేను ఇక్కడ ఒక ప్యాడ్ అయితే తీసుకున్నానండి. దీనికి వెనక భాగం ఉన్న స్టిక్కర్ తీసేయాలి. తర్వాత ఇలా లోపల వైపు అండి, బ్లౌజ్కి లోపల వైపు ఇలా చెంక దగ్గర అయితే దీన్ని ఇలా స్టిక్ చేసేయాలండి. దీన్ని మీకు ఇంత వద్దు అంటే సగంకి కట్ చేసుకోవచ్చండి. ఇలా సగం కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం వేసేసుకుంటున్నాను. బ్లౌజ్ గుచ్చుకోకుండా కూడా ఉంటుందండి లోపల వైపు. ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పౌడర్ అయితే వేసుకోవాలి. ఫేస్కి మీరు ఏ పౌడర్ యూజ్ చేస్తారో ఆ పౌడర్ వేసుకొని ఇలా కాస్త రబ్ చేసేస్తే మనకు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మనకు బ్లౌజ్ పాడవుతుంది అనే టెన్షన్ కూడా ఉండదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, 11th టిప్. ఒక గిన్నె తీసుకున్నాను. అందులోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను, ఒక స్పూన్ పసుపు. తర్వాత ఒక కర్పూరం వేసుకుంటున్నాను. మనం పూజకు వాడతాం కదా, అదే కర్పూరం వేసుకుంటున్నాను ఒకటి. తర్వాత ఇందులోకి ఏదైనా ఎక్స్పైర్ అయ్యే పౌడర్ ఉంటే ఇంట్లో వేసేసుకోండి. ఒక స్పూన్ పౌడర్ అయితే వేసేసి బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని నేను బాగా మిక్స్ చేస్తున్నాను. తర్వాత దీన్ని ఏం చేయాలంటే చూడండి, మనకు ఇంట్లో సింక్లు అయితే అందరి ఇంట్లోనూ ఉంటాయి కదండి. ఆ సింక్లో మనకు బుద్ధింకలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. అలాగే బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే దీన్ని నైట్లో ఒక స్పూన్ ఇలా వేసేయండి. ఇలా వేసేస్తే మనకు బ్యాడ్ స్మెల్ కానీ అలాగే బుద్ధింకలు కానీ ఇంట్లోకి రావండి. అలాగే తర్వాత అండి, ఇలా చీపురు ఉంటుంది కదండి ఇంట్లో, ఒక్కొక్కసారి చీపురు మీద నీళ్లు పడినప్పుడు ఒక్కొక్క బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అట్లా రాకుండా ఉండాలంటే మనం ఇలా రెడీ చేసుకున్న పౌడర్ని ఇలా కాస్త వేసేయండి దానిపైన. ఇలా వేసేసి బాగా మనం ఇలా అన్నామంటే బ్యాడ్ స్మెల్ అనేది రాదండి చీపురుకు. అలాగే ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, టిప్ నెంబర్ 12.
మనకి ఈ వర్షాకాలం ఇంట్లో డోర్స్ అయితే ఇలా కిర్రు కిర్రుమని సౌండ్ వస్తూ ఉంటాయి. ఇట్లా రాకుండా ఉండాలంటే చూడండి, కొద్దిగా వ్యాస్లైన్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇలా కొద్దిగా అయితే సరిపోతుంది. ఇలా వ్యాస్లైన్ అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్లై చేసేయాలండి. ఇలా అప్లై చేస్తే మనకు సౌండ్ అనేది రాకుండా ఉంటుంది. అంతేకాదండి, కొబ్బరి నూనె కూడా ఇక్కడ వేసుకోవచ్చు. కానీ కొబ్బరి నూనె వేసినట్లయితే మనకు తొందరగా సౌండ్ అనేది వస్తుందండి. ఇలా వ్యాస్లైన్ అప్లై చేసేస్తే మనకు సౌండ్ అనేది రాకుండా ఉంటుంది ఎక్కువ రోజుల దాకా. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.